మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ భద్రతతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన సీఎస్ అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తో పాటు బత్తిని సోదరుల ఇళ్ల దగ్గర కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. చేప ప్రసాదం పంపిణీపై ఇకపై ఏడాది పంపిణీ చేసేలా మూలకాల కోసం ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఉదయం 8:30 నుండి మొదలయ్యి 9వ తారీఖు ఉదయం 8:30 వరకు ఇక్కడ ఇస్తాము. ఇది వరుసగా 4 సంవత్సరాలు వేసుకోవాలి. 24 గంటలు ఇవ్వడం వల్ల ఇప్పుడు లక్షల మంది వస్తున్నారు, కొంతమందికి అందుతుంది అందదు. అందు గురించి మేము మా మొత్తం 5గురు అన్నదమ్ములు ఇంటి దగ్గర కూడా మేము ఇస్తాము. అక్కడ దూద్బోలి, కవాడిగూడ, కూకుడిపల్లి, వనస్థలిపురము ఇవన్నీ జాగాలలో కూడా మేము ఇస్తూ వస్తుంటాము. ఎవరికి లేదనకుండా ఎవరికి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా ముందు కూడా జరుగుతూ ఉంది. నిరభ్యంతరంగా కూడా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. పోలీస్ యంత్రాంగము, ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు మరీ వాళ్ళు మాకు ఒక పాలు నీళ్ళ మాదిరిగా మాతోటి కలిసిపోయారు. వాళ్ళు ప్రతి దానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజలను ఉండడానికి అక్కడ దూరం నుండి వచ్చిన వాళ్ళకు అక్కడ ఉండడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు.